హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే మైసీ చెప్పడం వల్లనే హీరో క్యాంపింగ్ వెళ్ళడానికి పిలుస్తున్నాడు అని లిక్షికి తెలిసి లిక్షి చాలా కోపంగా మైసీ ఉన్న ప్లేస్కి వెళ్తుంది కదా. అక్కడ వెళ్ళి నీకు అసలు ఏం కావాలి, ఎందుకు వాన్సన్ దగ్గర క్యాంపెయిన్ కి వెళ్దామా అని పిలుస్తున్నావు, నువ్వు ఇంక తరువాత వాన్సన్ తో ఫ్రెండ్ గా ఉండాలి అని అంతా అనుకోకు, వాడే మీలా అంతా కాదు అన్నప్పుడు మైజీ నేను వాడిని అంతలా ఏం చేశాను, ఎందుకు వాడి దగ్గర మాట్లాడొద్దు అంటున్నావు అని అడగ్గా హీరోయిన్ ఆ బ్లడ్ వరకు ఉన్న హీరో షర్ట్ ని తీసి చూపించి నువ్వు వాడిని ఏం చేశావు అన్నదానికి ఈ షర్ట్ లో ఉన్న బ్లడ్ ని చూస్తుంటేనే తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడే మైజీ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. యాక్చువల్లీ అది బ్లడ్డే కాదు, మైసీ వాడి చుట్టూకి రెడ్ కలర్ లో కలర్ వేసుకుంటున్న ఆ టైంలో అక్కడికి హీరో వచ్చింటాడు. అప్పుడు ఆ ట్యూబ్ లో ఉన్న రెడ్ కలర్ హీరో షర్ట్ మీద పడిపోతుంది. మైసీ దాన్ని తుడుస్తున్నా అని చెప్పి ఇంకా షర్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసేస్తాడు. సారీరా, షర్ట్ ని ఇచ్చేసి వెళ్ళు, నేనే వాష్ చేసి ఇస్తాను అని ఆ షర్ట్ ని తీసి పెట్టుకుంటాడు. సో అందుకే హీరో షర్ట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం అంతా తలుచుకొని నవ్వుతూ నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నట్లున్నావు అన్నప్పుడు హీరోయిన్ నేను ఎలా అనుకున్నా అన్నది ముఖ్యం కాదు, నువ్వు వాన్సన్ దగ్గర మాట్లాడకూడదు, అసలు నువ్వంతా ఎలా వాడి దగ్గర ఫ్రెండ్ గా ఉండొచ్చు అని ఒకలా మాట్లాడగా మైసీకి అంతే ఒకలా అయిపోతుంది. అవును, నేను మంచోని కాదు, వాడితో ఫ్రెండ్ గా ఉండడానికంతా నాకు అర్హత లేదు, అంతేకాకుండా నువ్వు అనుకున్నట్లు నేను వాడిని చంపడానికి ట్రై చేస్తున్నా, నువ్వు ఏం చేయగలవేంటి అని కోపంగా మాట్లాడి హీరోయిన్ కోసం పెట్టుకున్న ఆ పింక్ కలర్ బ్యాండ్ ని కింద వేసేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. ఆ టైం అక్కడికి మైసీతో లాస్ట్ టైం గొడవ పడిన ఆ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చి మైసీ దగ్గర గొడవ పట్టుంటారు. కానీ ఎలానో కరెక్ట్ గా మైసీ మనుషులు కూడా అక్కడికి రాగా ఇప్పుడు ఆ రెండు గ్యాంగులు అంతలా కొట్టుకుంటుంటారు. హీరోయిన్ కూడా లోపల నిల్చొని అంతా చూస్తూనే ఉంటుంది. ఆ టైం మైసీ ఒకరిని కొట్టడం చూసినప్పుడు వీడియోలో హీరోని ఒకడు కొట్టింటాడు కదా, సేమ్ అలానే ఉంది. సో లిక్షి కన్ఫర్మ్ అయిపోతుంది మైసీనే వాన్సన్ ని చంపింది అని. వీడి వల్ల హీరోకి ఏమైనా అవుతుందేమో అని భయపడి లిక్షి పోలీసులకి కాల్ చేసి చెప్పేస్తుంది ఇలా ఈ ప్లేస్ లో గొడవ జరుగుతుంది అని. అంతే, ఆ ప్లేస్ కి పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతారు. అందులో మైసీ కూడా ఉన్నాడు. హీరోయిన్ కి అయితే ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఇక మైసీ వల్ల హీరోకి ఎలాంటి ప్రాబ్లం జరగదు అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే వీళ్ళు నలుగురు ప్లాన్ చేసినట్లు న్యూ ఇయర్ లీవ్ లో చిన్న ట్రిప్ లా వెళ్తారు. అప్పుడు హీరో లిక్షినే మైసీని పోలీసులకి పట్టించింది అని తెలియక మైసీని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఫీల్ అవుతుంటాడు. అప్పుడు హీరోయిన్ వాడు చేసిన పనికి వాడికి ఇలా అంతా జరగాల్సిందే అన్నట్లు అనుకుంటుంది. ఇంకా నలుగురు ఆ ట్రిప్ లో బాగా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక పక్క హీరోయిన్ జాలీగా మాట్లాడుతూ జంటగా తిరుగుతుంటే ఇంకో పక్క గోయాల్ నిన్నిద్దరు ఒకరి మీద ఒకరు ఫన్ చేస్తూ తిరుగుతుంటారు. అలానే నైట్ కూడా అవుతుంది. నలుగురు కూర్చొని జాలీగా మాట్లాడుతూ క్రాకర్స్ అంతా కూడా పిలుస్తారు. సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైం హీరోయిన్ హీరో చేతికి ఉన్న పింక్ కలర్ బ్యాండ్ ని చూస్తుంది. ఈ పింక్ కలర్ బ్యాండ్ నే కదా మైసీ కోపంగా కింద వేసేసి వెళ్ళింటాడు. హీరోయిన్ కూడా చూసింటుంది కదా. సో ఇప్పుడు హీరో చేతికి ఉండడం చూసి చాలానే షాక్ అవుతుంది. యాక్చువల్లీ మైసీ జైలుకి వెళ్ళినా కూడా వాడి ఫ్రెండ్ ద్వారా వాడు కింద పడేసిన హీరో బ్యాండ్ ని హీరోకి చేరేలా చేసింటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ కి అయితే ఏం అర్థం కాదు, అక్కడ మైసీ దగ్గర ఉన్న బ్యాండ్ వాన్సన్ చేతికి ఎలా వచ్చింది అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర అవును ఈ బ్యాండ్ నీకు ఎలా దొరికింది, ఎవరైనా ఇచ్చారా అని అడగ్గా హీరో కూడా అవును ఇది నాకు ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు అంటాడు. అంతలా ఎవరిచ్చారు అని అడగ్గా హీరో నా లైఫ్ లోనే నాకు చాలానే ముఖ్యమైన ఒక పర్సనే నాకు దీన్ని గిఫ్ట్ గా ఇచ్చారు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి పిచ్చి లేస్తుంది. అంతలా ముఖ్యమైన ఆ పర్సన్ ఎవరైంటారు అని ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని హీరో ఇంటికి వెళ్తే అక్కడ వాడికి సర్ప్రైజ్ ఇచ్చేలా అబ్రాడ్ నుంచి వాళ్ళ నాన్న వచ్చింటారు. హీరోకి వాళ్ళ నాన్నని చూడగానే హ్యాపీగా ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ వచ్చినట్లు లేరు. సో హీరో కూడా నాన్న అమ్మ ఎక్కడా అని అడగ్గా లేదురా మీ అమ్మకి కాస్త వర్క్ ఉంది అందుకే రాలేదు, చివరి నిమిషంలోనే నేను నిన్ని చూడటానికి వచ్చాను అన్నట్లు చెప్పగా సరే మీరైనా వచ్చారే అని ఇద్దరు హ్యాపీగా మాట్లాడుతుంటారు. ఆ టైంలోని లిక్షిని చూపిస్తారు. తనకైతే నిద్రనే రావడం లేదు, ఆ బ్యాండ్ ఎలా వాన్సన్ దగ్గర ఉంది అని, దాన్ని వాడికి ఎవరిచ్చింటారు అని ఆ బ్యాండ్ గురించి ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు ఆ బ్యాండ్ ఎవరిచ్చారు అని ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరో ఇంటికి వెళ్ళిపోతుంది. హీరో ఇంటి బయట నిల్చొని వాన్సన్ గేట్ ఓపెన్ చేయి అని గట్టిగా అరుస్తుంటుంది. ఇప్పుడు గేట్ కూడా ఓపెన్ అవుతుంది. చూస్తే హీరో నాన్న లిక్షి చూసేసి
అయ్యో సారీ అండి, తెలియకుండా వేరొక ఇంటికి వచ్చేసా అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో నాన్న, అరే ఆగుమా, నువ్వు కరెక్ట్ అయిన ఇంటికే వచ్చావు, లోపలికి రా, నేను వాన్సన్ నాన్నని అని హీరోయిన్ని లోపలికి పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు. హీరో నాన్న అయితే లిక్షి దగ్గర చాలా బాగా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా హీరో చిన్నప్పటి విషయాలంతా కూడా చెప్తుంటాడు. ఇలా వాన్సన్ చిన్నప్పుడు చూడటానికి అమ్మాయిలానే ఉండేవాడు, దానివల్ల వాళ్ళమ్మ వాడికి ఫ్రాక్స్ అంతా వేసి కలర్ కలర్ బ్యాండ్స్ తో జుట్టేసేది అన్నట్లు చెప్పగా, వెంటనే హీరోయిన్, అయితే చిన్నప్పుడు ఆంటీ వాన్సన్ కి చాలా హెయిర్ బ్యాండ్స్ ని కొనిచ్చేవారా అని అడగ్గా, అతను అవునుమా, చాలా కలర్ కలర్ బ్యాండ్స్ ని కొనిచ్చేది అని అతను చెప్పగా, హీరోయిన్, ఓ అయితే ఆ పింక్ కలర్ బ్యాండ్ వాళ్ళమ్మ కొనిచ్చిందా అని అనుకుంటుంది. ఆ టైం వాన్సన్ నాన్నకి ఫోన్ కాల్ రాగా అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ హీరో దగ్గర, నువ్వు మీ అమ్మని మిస్ అవుతున్నావు కదా, అందుకే కదా మీ అమ్మ నీకు కొనిచ్చిన ఆ పింక్ కలర్ బ్యాండ్ ని నీ చేతిలోనే వేసుకున్నావు అని అడగ్గా, వాడు లేదు లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఏమో చెప్పడానికి వస్తాడు. కానీ లిక్షి వాణ్ణి మాట్లాడనివ్వకుండా, నాకు తెలుసు నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాణ్ణి మాట్లాడనివ్వకుండా లిక్షిని నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటుంది. చేస్తే నెక్స్ట్ డే లిక్షి కొన్ని థింగ్స్ ని కొనడానికి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడికి లిక్షి ఫ్రెండ్ లిన్ కూడా వచ్చింటాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ షాపింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అక్కడ హీరో నాన్నని చూస్తుంది. సరే వెళ్ళి మాట్లాడుదామని చూస్తుంది, కానీ అతనితో పాటు ఒక లేడీ ఉన్నారు. లిక్షి చూసేసి, ఎవరామె, వాన్సన్ అమ్మ అయితే చైనాకి రాలేదు అని అబ్రాడ్ లోనే ఉన్నారు అని వాన్సన్ చెప్పాడు కదా, అయితే ఈ లేడీ ఎవరు, ఒకవేళ వాన్సన్ నాన్న వాన్సన్ అమ్మకి ద్రోహం చేస్తున్నాడా అన్నట్లు అనుకుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా క్లోజ్ గానే మాట్లాడుతుంటారు. అదంతా చూసిన లిక్షి లిన్ దగ్గర, చా ఈ అబ్బాయిలందరూ ఎందుకు ఇలా ఉన్నారు, వాన్సన్ చాలా పాపం, వాడు ఆల్రెడీ ఒంటరిగా ఉన్నాడు, ఇందులో వాళ్ళ నాన్న ఇలా చేస్తున్నాడు అని తెలిస్తే వాన్సన్ చాలా ఫీల్ అవుతాడు, మనమేరా వాడికి హెల్ప్ చేయాలి, సో నువ్వేం చేస్తావు, వాళ్ళిద్దరూ ఎక్కడికంతా వెళ్తున్నారు అని వాళ్ళని ఫాలో అయి నాకు అప్డేట్ ఇవ్వు, ఓకేనా అన్నట్లు చెప్పగా, వాడు సరే చేయకపోతే వదులుతావా, చేస్తాను అని వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఫైనలీ వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళగా వీడు లిక్షికి కాల్ చేసి చెప్తాడు. వెంటనే హీరోయిన్ ఆ రెస్టారెంట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఫాస్ట్ గా వాళ్ళిద్దరూ వెళ్ళిన ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని డోర్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల హీరో కూడా ఉంటాడు. ఇద్దరికి అంత షాకింగ్ గా ఉంటుంది. వెనకాల లిన్ అయితే, లిక్షి నేను వెళ్తున్నా బాయ్ అని వాడు నైస్ గా ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ బిత్తర ముఖం పెట్టి నిలబడగా ఆ లేడీ హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఏమ్మా అలా చూస్తున్నావు, నువ్వు వాన్సన్ ఫ్రెండే కదా, రా వచ్చి కూర్చో అని చాలా స్వీట్ గానే మాట్లాడుతుంటారు. అప్పుడే తెలుస్తుంది తను హీరో అమ్మ అని. ఇంకా వాన్సన్కి అయితే చాలానే షాకింగ్ గా ఉంటుంది, లిక్షి ఎలా కరెక్ట్ గా వచ్చింది అని. దానివల్ల ఇప్పుడు లిక్షి దగ్గర, అవును నువ్వు ఎలా ఇక్కడికి కరెక్ట్ గా వచ్చావు అని అడగ్గా, అది క్యాజువల్ గా ఇటుపక్క వచ్చాను, చూస్తే మీరున్నారు అని చెప్పి మేనేజ్ చేసి. ఇప్పుడు హీరో అమ్మ దగ్గర, అవును మీరు చైనాకి రాలేదు అన్నారు అని అడగ్గా, అది ఊరికే వాన్సన్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అలా చెప్పాము అన్నట్లు చెప్పగా, లిక్షిని చూసారంటే, చా ఊరికే నేనేనా ఎక్కువ ఆలోచించేసా అని చూస్తుంటుంది. ఇప్పుడు డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తరువాత హీరో అమ్మ హీరో దగ్గర ఒక ఫామ్ ని ఇచ్చి, ఇదిగో వాన్సన్, నువ్వు ఆశపడి చదవాలి అని అనుకున్న వెటర్నరీ కోర్స్ కైనా ఫామ్, వెటర్నరీ డాక్టర్ అవ్వాలి అని నీకు చిన్నప్పటి నుండి ఆశ కదా, సో ఈ ఫామ్ ని ఫిల్ చేసి నువ్వు మాతో పాటు అబ్రాడ్ కి వచ్చేసే అన్నట్లు చెప్తారు. కానీ హీరో ఒకలా ఆలోచిస్తాడు, మా నెక్స్ట్ మంత్ నేను కన్ఫామ్ గా అబ్రాడ్ కి రావాలా అని అడుగుతాడు. వీడికి లిక్షిని వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు, దానివల్లనే ఇలా అడుగుతుంటాడు. కానీ ఆ విషయం వాళ్ళ అమ్మకి తెలీదు కదా. సో హీరో దగ్గర, ఏం రా ఇలా అడుగుతున్నావు, చిన్నప్పటి నుండి వెటర్నరీ డాక్టర్ అవ్వాలి అన్నది నీ డ్రీమ్ కదా, ఇప్పుడు ఇలా అడుగుతున్నావు, సరే నీ ఇష్టం, నువ్వే డిసైడ్ అవ్వు, నేనేం ఫోర్స్ చేయడం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ డే అందరూ న్యూ ఇయర్ హాలిడేస్ అంతా కంప్లీట్ చేసుకుని స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పుడు గోయా నాన్న హీరో దగ్గర, నువ్వు వెటర్నరీ కోర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళబోతున్నావు అని విన్నాను, కానీ నువ్వు ఇప్పుడే వెంటనే వెళ్ళాలి అని అంతా ఏం లేదు, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తరువాత కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చు, మీ అమ్మ చెప్పారు అని నువ్వు నీకు నచ్చని కోర్స్ సెలెక్ట్ చేసుకోకు, ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకో అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ కూడా వింటుంది. ఇంకా హీరో క్లాస్ కి వెళ్ళి హీరోయిన్ దగ్గర, నేను వెటర్నరీ కోర్స్ చదవడానికి అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా, నువ్వేం చెప్తావు అని అడగ్గా, హీరోయిన్ కాసేపు ముందే కదా సార్ మాట్లాడిందంతా వినింటుంది,
సో హీరోకి వెటర్నరీ కోర్స్ చేయడం ఇష్టం లేదు. వాళ్ళమ్మ చెప్పారు అని అబ్రాడ్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడేమో అని అనుకోని, అదంతా ఏం వద్దు. ఆ జాబ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. సో నువ్వు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయి. నీకు ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అన్నట్లు చెప్పగా, హీరో ఫేసే చిన్నదైపోతుంది. ఏంటి ఇలా చెప్తుంది? వెళ్ళు అని చెప్తుంది అని అనుకుంటే, తినే వద్దు అని చెప్తుంది కదా అని చాలా డల్ అయిపోతాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే ఇద్దరు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసే ఆడుకొనింటారు. హీరోయిన్ ఏమో అబ్బాయిలా, హీరో ఏమో అమ్మాయిలా డ్రెస్ వేసుకొని తిరుగుతూనింటారు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు పార్క్‌లో ఉన్న ఒక పిల్లికి దెబ్బ తగిలింటే హీరోని దాన్ని కాపాడి బ్యాండేజ్ అంతా వేసింటాడు. అప్పుడు లిక్షి, నీకు ఈ అనిమల్స్ అంటే చాలా ఇష్టమా ఏంటి? అయితే నువ్వు పెద్దగా అయిన తరువాత ఈ అనిమల్స్‌ని చూసుకునే డాక్టర్ అవ్వాలి అన్నట్లు ఆ చిన్న వయసులోనే చెప్పింటుంది. అందుకే హీరో కూడా చిన్నప్పటి నుండే వెటర్నరీ డాక్టర్ అవ్వాలి అని ఆశపడింటాడు. కానీ ఇప్పుడు ఆ విషయం ఏది కూడా హీరోయిన్‌కి అస్సలు గుర్తులేదు. చెప్పాలి అంటే వాన్సన్ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అన్న విషయాన్ని లిక్షి మర్చిపోయింటుంది. ఏమంటే చిన్నప్పుడే హీరో ఫ్యామిలీ వేరొక ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోవడంతో హీరోయిన్ హీరోని మర్చిపోయింటుంది. కానీ హీరో మాత్రం మర్చిపోయిండడు. చాలా రోజుల తరువాత మిడిల్ స్కూల్‌లో మళ్ళీ లిక్షిని చూసింటాడు. ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కూడా లిక్షిని కాపాడింటాడు కదా! ఇప్పుడు హీరో ఎందుకు తను అంతా మర్చిపోయింది అని చాలా ఫీల్ అవుతుంటాడు. స్కూల్‌కి వెళ్ళినా లిక్షితో మంచిగానే మాట్లాడడు. డల్‌గానే తిరుగుతుంటాడు. లిక్షి హీరోని ఇలా చూసేసి అబ్రాడ్ వెళ్ళడం ఇష్టం లేకనే ఇలా చేస్తున్నాడు అని అనుకొని ఇప్పుడు ఎలా వాడిని నార్మల్ చేసేది అని చెప్పి ఏం చేస్తుంది, హీరో అమ్మని వెళ్ళి మీట్ అయి మాట్లాడుతుంది. ఆంటీ మీరెందుకు ఇలా అంతా చేస్తున్నారు? వాడికి అబ్రాడ్ వెళ్ళడమే ఇష్టం లేదు. ఆ వెటర్నరీ కోర్స్ చదవడమే ఇష్టం లేదు కదా! మరి మీరెందుకు వాన్సన్ని ఫోర్స్ చేస్తున్నారు? వాడు చాలా పాపం అన్నప్పుడు హీరో అమ్మ, నేనెందుకు నా కొడుకుని ఫోర్స్ చేయబోతాను? వాడు చిన్నప్పుడే కిండర్ గార్డెన్ చదువుతున్నప్పుడే ఒకరోజు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నేను ఈ అనిమల్స్‌ని చూసుకొని డాక్టర్ అవుతాను అన్నాడు. ఆ వయసులో వాడికి వెటర్నరీ డాక్టర్ అని కూడా చెప్పడం రాదు. అయినా కూడా వాడికి అప్పటి నుండే ఆ డ్రీమ్ ఉన్నింది. సో అంతా వాడు ఆశపడిందే. అందుకే వాడి కోసం మేము అబ్రాడ్‌లో ఒక మంచి కాలేజ్‌ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎగ్జామ్‌ని రాయమంటున్నాం. అంతే తప్ప మేము వాడిని ఫోర్స్ అంతా చేయలేదు అని చెప్పి ఇప్పుడు హీరోది చిన్నప్పటి ఫోటోని చూపిస్తారు. వాన్సన్ చైల్డ్‌హుడ్ ఫోటో ఇది. నేను వాడికి చిన్నప్పుడు అమ్మాయిలనే డ్రెస్ వేసేదాన్ని అన్నట్లు చెప్తారు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ ఫోటోని తీసి చూస్తుంది. ఆ ఫోటోలో ఉన్న చిన్నప్పటి హీరోని చూసిన తరువాతనే లిక్షికి చిన్నప్పుడు జరిగిన విషయాలంతా గుర్తొస్తుంది. ఆ రోజు పార్క్‌లో పనిచేసే అతను వాళ్ళ దగ్గర ఆ పిల్లిని తీసుకొని, మీరిద్దరూ కలిసి ఈ పిల్లిని కాపాడారు. సో మీకు నేను ఈ గిఫ్ట్‌ని ఇస్తున్నా అని 2 పింక్ కలర్ బ్యాండ్‌ని హీరోయిన్ దగ్గర ఇచ్చేసి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ అందులో ఒకటి హీరోకి ఇచ్చి, నువ్వు పెద్దగా అయి ఈ అనిమల్స్‌ని చూసుకొని డాక్టర్ అవ్వాలి అని చెప్పింటుంది. అదంతా ఇప్పుడు లిక్షికి గుర్తు రాగా ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళి దేని గురించో వెతుకుతుంటుంది. వాళ్ళ అమ్మ చూసేసి, "హే లిక్షి అంతలా ఏం వెతుకుతున్నావు?" అని అడగ్గా, "అది మా చిన్నప్పుడు నేను ఒక బాక్స్ పెట్టుకుంటాను కదా! అది ఎక్కడ ఉంది?" అని అడగ్గా వాళ్ళమ్మ కూడా పైన సెల్ఫ్‌లో నుండి తీసిస్తారు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు హీరోతో కలిసి తీసుకున్న ఫోటో ఇంకా ఆ పింక్ కలర్ బ్యాండ్ ఉంది. దాన్ని చూసిన తరువాతనే లిక్షికి అర్థమవుతుంది. అయితే నేను చెప్పడం వల్లనే వాడు వెటర్నరీ డాక్టర్ అవ్వాలి అని ఆశపడుతున్నాడా అని. అంతేకాకుండా హీరో పెట్టుకున్న ఆ పింక్ కలర్ బ్యాండ్ కూడా తను వాడికి ఇచ్చిందే అని లిక్షికి ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పా అన్న ఒక్క కారణంతో వెటర్నరీ డాక్టర్ అవ్వాలి అని ఇన్ని ఇయర్స్‌గా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నన్ని మర్చిపోకుండా నాకే తెలియకుండా నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నిన్నాడు. కానీ నేను అంత ఈజీగా వాడిని మర్చిపోయా కదా అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే స్కూల్‌కి చాలా హ్యాపీగా వెళ్తుంది. హీరో దగ్గర నిజం చెప్పాలి అని. కానీ హీరో స్కూల్‌కి వచ్చిండడు. ఏంటి వీడు స్కూల్‌కి రాలేదు అని హీరోయిన్ ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడు లిన్ ఫాస్ట్‌గా వచ్చి, "హే లిక్షి మన స్కూల్‌లో నుండి ఎవరో అబ్రాడ్‌కి వెళ్తున్నారంట కదా! నాకెందుకో వాన్సన్‌ని మన దగ్గర చెప్పకుండా అబ్రాడ్‌కి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. చూడు వాడు ఈరోజు స్కూల్‌కి కూడా రాలేదు" అన్నట్లు చెప్పగా అంతే లిక్షి భయపడిపోతుంది. వెంటనే వాన్సన్ ఇంటి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్‌ని ఓపెన్ చేయండి అని అంతలా అరుస్తుంది. కానీ ఎవరు గేట్‌ని ఓపెన్ చెయ్యరు. ఎంతసేపైనా ఎవరూ రారు. అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. అలానే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్